మెహర్ బాబాకి జై. మనం బాబా కృపతో గత కొన్ని రోజులుగా లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. ఇందులో బాబా 1955 సంవత్సరంలో సహవాస కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మందిని, అంటే ఆ రోజుల్లో బాబా ప్రేమికులైన వాళ్ళందరూ ఆయన ఆయన యొక్క సహవాస భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టవంతులు. వాళ్ళందరినీ రప్పించి ఆయన, నేను ఒక కుటుంబ పెద్దగా మిమ్మల్ని ఆదరించవచ్చు, లేదా మందలించవచ్చు. అలాగే ఎన్నో చెప్పవచ్చు. కానీ నేను మీకు బోధించడానికి మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలవలేదు అంటూనే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ, విధేయత ఆధ్యాత్మిక విషయంగా ఎంతటి ప్రాధాన్యం సంతరించుకున్నాయో వాటిని గురించి వివరించారు. అలాగే ఈ సహవాస కార్యక్రమంలో జరిగినటువంటి విషయాలను, అలాగే బాబా సందేశాలను ఆహ్, జాగ్రత్తగా, అంటే ఆయనకి దొరికినటువంటి రంజు అబ్దుల్లా మొదలైనటువంటి డైరీల ద్వారా డాన్ స్టీవెన్స్ అనేక విషయాల్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అవే చదువుకుంటూ ఉన్నాము. గత వారం బాబా చెప్పినటువంటి విషయాలు, ముఖ్యంగా ఈ జీవితమంతా ఒక కళ అనే విషయాన్ని గురించి చదువుకుంటూ ఉన్నాం. ఇంకా దాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. బాబా అంటున్నారు, అంటే మీకు మీరు ఈ జీవితం అనేటటువంటి కళను ఆస్వాదిస్తూ ఉన్నారు. నేను ఎదురుగుండా కూర్చుని ఇదంతా కళ అని చెప్పినా మీకు అర్థం కాదు. కళ ఏమిటి బాబా, మేమంతా మెలకువగా ఉన్నాము. హాయిగా నువ్వు మా మధ్యన జన్మించి ఇన్నేళ్లయింది. నీ ఎదురుగుండా మేమున్నాము. ఇలా అంటూ మీరు చెప్తూ ఉంటారు. కానీ ఏ కలైనా మేల్కొన్న తర్వాత మాత్రమే అది కళ అని గ్రహిస్తారు. అందువలన మీరు నా ఎదుట కూర్చుని నేను చెబుతున్నది వింటున్నప్పటికీ నిజానికి మీరు మేల్కొనలేరని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నిజమే, మీరు నా ఎదురుగా కూర్చున్నారు. నా సహవాస కార్యక్రమాలకి వచ్చారు. నా సహవాస భాగ్యాన్ని పొందుతున్నారు. మీతో అనేక విషయాల్ని పంచుకుంటూనే ఉన్నాను. కానీ చెప్తున్నా చెప్తున్నవి మీరు వింటూనే ఉన్నారు. కానీ నిజానికి మీరు మేల్కొని లేరు. నిద్రపోతూనే ఉన్నారు. ఇదంతా ఒక కల అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు నిద్రపోతూ కలగంటున్నారు. మీరు కంటున్న కలనే మీ అందరితో పాటు నేను కలగంటున్నాను. మీకు, అంటే ఈ జీవితం అనేటటువంటి కలలో నేను కూడా భాగస్వామినయ్యాను. మీ మధ్యకు నేను పూనా నగరంలో షిరియార్జీ, షిరీన్ దంపతులకు జన్మించడము ఇదంతా కలలో భాగమే. ఇంతకీ మీకు నాకు తేడా ఏమిటి అంటే, నేను ఎరుకతో ఇది కల అని గ్రహించాను. నాకు తెలుసు ఇదంతా కల అని. కానీ మీకు మాత్రం నేనెంత చెప్పినా మీకు అర్థం కాదు. కానీ నేను కూడా అదే సమయంలో కలగంటున్నప్పటికీ మేల్కొని ఉన్నాను కాబట్టి ఇది కల అని నాకు తెలుసు. అందుకనే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరు అనుభవించే సుఖదుఖాలు, మీరు అనుభవించే సంతోష విచారాలు, మీరిక్కడే ఉండి నేను చెప్పిన విషయాలు వినడం, మీ విషయంలోనూ, నా విషయంలోనూ వట్టి కల మాత్రమే. మీరు ఈ జీవితంలో సుఖము, దుఃఖము, అలాగే విచారము, సంతోషము, ఇలా అనేక ద్వంద్వానుభవాల్ని పొందుతూ ఉన్నారు. అలాగే నా సహవాస కార్యక్రమాలకి రావడము, నేను చెప్పిన విషయాలు వినడము, ఇవన్నీ కూడా వట్టి కల మాత్రమే. మీకు నాకు భేదమేమిటి అంటే, నేను కలను కలగా ఎరిగి ఉన్నాను. ఇది కల అని నాకు తెలుసు. మీకు తెలియదు. మీరు కలగంటూ మేల్కొని ఉన్నాం కదా అని మీరు భావిస్తున్నారు. మీరు నిజంగా మేల్కొన్నప్పుడు, అంటే మేల్కొనడము అంటే ఇక్కడ భగవదనుభవం కలిగి, అంటే అహం బ్రహ్మాస్మి స్థితి, అంటే నేనే భగవంతుడను అనేటటువంటి అనుభవాన్ని పొందినప్పుడు అది నిజంగా మేల్కోవడం.
అలా నిజంగా మీరు మేల్కొన్నప్పుడు అంటే దివ్య జ్ఞానం పొందినప్పుడు మీరు మెలకువతో ఉన్నామని భ్రమించామే ఇన్నాళ్ళు ఇన్ని యుగాలుగా మేము మెలకువతోనే ఉన్నాము అని ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదే, అది నిజంగా కలే సుమా అని గ్రహిస్తారు. అప్పుడు మీరు, నేను ఎల్లప్పుడూ ఏకమై ఉన్నామనే సత్యాన్ని కూడా గ్రహిస్తారు. అవును, అప్పుడు బాబా చెప్తే వినలేదు. ఇప్పుడు ఆయన, మనము అందరము సకల చరాచర సృష్టి అంతా కూడా అవిభాజ్యమైనటువంటి భగవంతునిలోనే ఉంది అనేటటువంటి విషయాన్ని మెలకువ వచ్చాక గ్రహిస్తాం. మెలకువ వచ్చిన వెంటనే కల కరిగిపోయినట్లే అంతా అదృశ్యమవుతుంది. మనం మామూలుగా రాత్రి నిద్రపోయినప్పుడు ఉదయమే మేల్కొన్నప్పుడు కల కరిగిపోతుంది. అలా భగవదనుభవం పొందిన తర్వాత ఈ ప్రపంచము లేకపోతే ఈ విశ్వము అనేటటువంటి కల కరిగిపోతుంది. అదృశ్యమవుతుంది. వస్తువులు అంతకు ముందు వరకు మనం చూసినటువంటి వస్తువులు, మనం వాడుకున్నటువంటి వస్తువులు కానివ్వండి, లేకపోతే శరీరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉనికిని కోల్పోతాయి. ఇప్పటి వరకు నేను, నేను అని అనుకుంటున్నటువంటి ఇది నా శరీరం, ఇది నా ఆస్తి, ఇది నా కుటుంబం. ఇలా మనమంతా కూడా ప్రతి విషయంలోనూ నేను, నాది, నాకు అనేటటువంటి భావాల్ని వదిలిపెట్టకుండా దా ఈ శరీరాలతో మమేకమై, మనస్సుతో ఆలోచిస్తూ, హృదయాలతో అనుభూతి పొందుతూ, ఇలా చేసినటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు అదృశ్యమైపోతాయి. వాటి ఉనికిని కోల్పోతాయి. వాటికి నిజానికి ఎప్పటికీ అసలు నిజంగా ఉనికే లేదు అని అప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మాత్రం నాది, నేను, నాకు ఈ భ్రాంతిలోను, ఈ భ్రమలోను, అలాగే ఈ కళ అనేటటువంటి జీవితంలోనూ కలిసిపోయి, లేదు లేదు ఇదంతా నిజంగా జరుగుతోంది అనే భావనను మనం ఉంచుకుంటాం. బాబా అంటున్నారు, పుట్టినది మొదలు మీరు పెరుగుతూ ఉంటారు. మొదట చిన్నవారుగా ఉంటారు. పెరిగి పెద్దవారవుతారు. ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడికి వెడుతున్నారో తెలుసుకోకుండానే చనిపోతారు. బాబా ఒక జన్మదిన సందేశంలో అంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెడుతున్నాను? అనేటటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో మానవుల్లో, అది నిజమైనటువంటి పుట్టుక. అది నిజంగా జన్మించడము అంటారు. అంటే ఇన్ని జనన మరణాలు కూడా వేస్టే. ఎందుకు? మనము ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెడుతున్నాము? అనే విషయాన్ని మనం పక్కన బెట్టి, ఇదే సత్యము. ఇదంతా జరుగుతోంది. నిజంగా జరుగుతోంది. కాబట్టి మనం ఈ దీంట్లో మనం ఫలానా, మనం వీళ్ళతో వీళ్ళని ద్వేషిస్తున్నాం, వీళ్ళని ప్రేమిస్తున్నాం. ఇలా ప్రపంచమంతా కూడా మనం ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటామో అన్ని సంవత్సరాలు కూడా దీనినే నిజము అని అనుకుంటూ ఉంటాం. అలా జనన మరణాలు ఎన్ని జరిగినా అంటే 84,00,000 జన్మలు అని చెప్పారు బాబా. ఈ 84,00,000 జన్మల్లోనూ కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక్క జన్మలో అవతారుని యొక్క సాంగత్యమో, లేపోతే సద్గురువు యొక్క సాంగత్యమో దొరుకుతుంది. అప్పుడు నిజమే, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెడుతున్నాం? మనం గమ్యం ఏమిటి? ఈ జనన మరణ వలయాల నుండి ఎప్పుడు బయటపడతాం? ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలాంటి విషయాల్ని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఇన్ని అంటే చిన్న పిల్లలుగా పుట్టడము, పెరగడము, పెద్దవాళ్ళవ్వడము, వృద్ధులవ్వడము, చనిపోవడము ఏమీ తెలియకుండానే అనేక లక్షల జన్మలు గడిచిపోతూ ఉంటాయి. నేనెవరు అని ప్రశ్న ఉద్భవించిన నాటి నుండి ఇది ఏమిటి? నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడు ఉద్భవించింది? ఎప్పుడు పుట్టింది? అంటే మనకొక్కసారి గాడ్ స్పీక్స్‌లోకి వెళ్తే మొట్టమొదట పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు తనను తాను తెలియనటువంటి పరిస్థితుల్లో అంటే మనం ఎలాగైతే గాఢ నిద్రలో మనం ఎవరమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటామో, అలా భగవంతుడు కూడా ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అంటే బియాండ్ స్టేట్‌లో ఉన్నటువంటి భగవంతుడు ఏమీ లేదు. అంటే శూన్యం, ఎరుక లేదు, తానెవరో తెలీదు. గాఢ నిద్ర స్థితిలో ఉన్నటువంటి ఆ భగవంతునిలో ఒక్కసారి మెలకువ వచ్చి నేనెవరిని అనేటటువంటి ప్రశ్న ఉద్భవించడంతోటే ఈ సృష్టి ప్రారంభమైంది అని
గాడ్ స్పీక్స్‌లో చెప్పబడింది. చాలా స్పష్టంగా మనం గాడ్ స్పీక్స్ అందరము చదువుకుంటూనే ఉంటాము, వింటూనే ఉన్నాము. అక్కడ ఆహ్, జ్ ఆ ప్రశ్న ఉదయించిన క్షణంలోనే ఈ సృష్టి అంతా ప్రారంభమైంది. ఎందుకుట? నేనెవరు అని తెలుసుకునేందుకు భగవంతుడు చేసే ప్రయాణమే ఇది. అంటే అనేకంగా, ఏకంగా ఉన్నటువంటి భగవంతుడు అనేక రూపాల్ని పొందుతూ, అనేకంగా విభజింపబడిపోయి, నేను వేరు, నేను వేరు అనుకుంటూ రాయి అంటే వాయు రూపాల నుండి రాతి రూపాలు, తర్వాత లోహ రూపాలు, వృక్ష రూపాలు, తర్వాత క్రిములు, జలచరాలు, అలాగే పక్షులు, జంతువులు, ఆ తర్వాత మానవునిగా జన్మించడం జరుగుతుంది. ఇలా నేనెవరు అని ప్రశ్న ఉద్భవించిన నాటి నుండి అంటే సృష్టి ప్రారంభం నుండి నేను భగవంతుడును అనే అనుభవం పొందే వరకు అంటే ప్రతి జీవాత్మ కూడా ఇలా ప్రయాణం చేసి మానవునిగా జన్మించి 84 లక్షల జన్మలు పూర్తి చేసుకుని చివరకు ఆ భగవదైక్యాన్ని పొందిన తర్వాత ఏమవుతుంది? నేను భగవంతుడను అనే జ్ఞానం కలుగుతుంది ప్రతి జీవాత్మకు. అలాంటి అనుభవం పొందే వరకు యుగాలుగా జరుగుతున్నదంతా పెద్ద కల మాత్రమే. ఇది మనం గ్రహించాలి. కానీ మనం మనకి తెలియకుండానే కల అని ఇక్కడ బాబా చెప్పిన ఓహో! కలగబోలు అనుకుంటాం. మళ్ళీ కాసేపటికి ఇదే నిజమని అందరితో ఫైట్ చేస్తూ ఉంటాం. ఇలా మీరు సత్యమైన పరమాత్మను అనుభూతి పొందిన తర్వాత మరుక్షణం నీ యొక్క అనంతత్వంలో, నీ యొక్క శాశ్వతత్వంలో ఇది ఉనికి లేనిది అని అవగతమవుతుంది. అంటే సత్యానుభవం పొందిన తర్వాత ఏ జీవాత్మకైనా నేను భగవంతుడను అనే అనుభవం పొందిన తర్వాత నేనే అనంతుడను, శాశ్వతంగా ఉన్నది నేను మాత్రమే అనేటటువంటి అనుభూతి కలిగిన తర్వాత మిగిలిందంతా ఈ ప్రపంచాలు, ఈ విశ్వాలు, ఈ గోళాలు మొత్తం ఎవ్రీథింగ్ హ్మ్. ఉనికి లేదు. దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఇదంతా సున్నా అని మనకి తెలుస్తుంది. ఇక్కడ బాబా అంటున్నారు. నా ఎదురుగా ఉన్నా, ఉన్నా ఇప్పుడు సహవాసులు అంటే సహవాసీలందరూ కూడా బాబా ఎదురుగుండా కూర్చొని ఉన్నారు. బాబా ఇవన్నీ విషయాలు చెప్తున్నారు వాళ్ళకి. వాళ్ళతో ఇప్పుడేమంటున్నారు, "మీరు నా ఎదురుగా కొంతమంది మాత్రమే ఉన్నారు. 200 మందో ఎంతమందో. తర్వాత అనేక మంది నాకు దూరంగానే ఉన్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి జీవి అవిభాజ్యుడైన భగవంతుడే అయి ఉన్నాడు. ఇది బాబాకు తెలుసు. ఎరుకతో నాకు తెలుసు. మీరు అందుకనే బాబా చెప్తారు. నేను ఎరుకతో భగవంతుడను. మీకు ఎరుక లేకుండా భగవంతుడు అని బాబా చెప్పిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అందరూ కూడా ఎక్కడ ఉన్నా నాతో సహా అందరము భగవంతునిలో అవిభాజ్యంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఈ మొత్తం సృష్టినంతటిని సృజించిన వాడిని కనుక ఈ విధంగా చెప్తున్నాను. నేనే సృష్టికర్తను. నేనే ఆ భగవదనుభవం ఆహ్, సారీ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న ఉద్భవించిన క్షణంలోనే ఈ సృష్టి అంతా కూడా ఉద్భవించింది. ఈ సృష్టికి నేనే మూల కారణం. కాబట్టి నాకిదంతా తెలుసు కాబట్టి ఇలా చెప్తున్నాను. నేనిక్కడ లేనప్పుడు మీరిక్కడ ఉండలేరు. నేను ఉంటేనే ఈ ప్రపంచానికి ఉనికి. ఈ సృష్టికి ఉనికి. అంతేకాక స్థూల, సూక్ష్మ, మనోమయ భూమికల్లో కూడిన ఈ సృష్టి యావత్తు నేను లేకపోతే మనలేదు, ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే నేనున్నాను కనుకే ప్రతి వస్తువు ఉంది. అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే. ఆయన ఉన్నాడు కాబట్టే మనము ఈ ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో ఒక భాగంగా మనం మన ప్రయాణం సాగిస్తున్నాం. ఇక మీ విషయానికి వస్తే మీరున్నారు కనుకనే ఈ మొత్తం సృష్టి అంతా ఉంది. మనం ఇదొక్కసారి ఆహ్, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏమిటి అంటే, మనం ఉండడం ఏమిటి అంటే, మనం ఇక్కడ ఉన్నాము అని మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇదంతా ఒక కళ అనేది పక్కన పెట్టినా, ఇక్కడ జీవిస్తున్నాం మనం. రాత్రి నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు నిద్రలో అంటే గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు, ఈ శరీరంతో మనకి సంబంధం లేదు. ఈ శరీరం ఏమైపోయినా మనకి సంబంధం లేదు. అంటే ఒక చోట పడుకుని ఉంటాం.
ఇంకా పడుకున్న తర్వాత ఆహ్, మనకి ఈ శరీరం పట్ల ఆ స్పృహను కోల్పోతాం. మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు అంటే కలొచ్చి, కల తర్వాత మెలుకువ వచ్చినప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా ఆహ్, మనం మనలో నుండే వస్తుంది. మొత్తం సృష్టి అంతా ఉంది. మీరు గాఢంగా నిద్రిస్తున్నప్పుడు ఈ శరీరం, మనస్సు, ప్రపంచం, దానితో పాటు విశ్వం అన్నీ అదృశ్యమై మీ నిద్రా స్థితిలో లీనమవుతాయి. ఇవన్నీ ఎక్కడికెళ్ళిపోతాయి? మనం మెలకువగా ఉన్నప్పుడు కనపడేటటువంటి మన శరీరం కానీ, మనస్సు కానీ, ప్రపంచం కానీ, ఈ విశ్వం అంతా కూడా ఏమైపోతుంది? మనం మన లోపలికే అది వెళ్ళిపోతుంది. అంటే మన మనసు నిద్రపోతున్నప్పుడు అది దాని లోపలికే తీసుకుని అది విశ్రాంతి తీసుకుంటుంది. అది ఎప్పుడైతే విశ్రాంతి పూర్తయిపోయిందో మళ్ళీ మెలుకువొచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది. ఆ స్థితి ఆదిమూల పరాత్పర పరబ్రహ్మ స్థితి వంటిది. అందుకనే గాడ్ స్పీక్స్‌లో చెప్తారు. మనం గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు అక్కడ బియాండ్ స్టేట్‌కి వెళ్తాం. కానీ మనకి తెలీదు. ఎరుక లేదు కాబట్టి, అక్కడ నేను భగవంతుడిననే అనుభూతి పొందలేం కాబట్టి, మనము మళ్ళీ అలాగే ఉండిపోతాం. నిద్రపోతూనే ఉండిపోతాం. తిరిగి తెల్లవారుజామున మెలుకువ వచ్చే వరకు ఆ గాఢ నిద్రా స్థితిలోనే ఉండిపోతాము. ఆ సమయంలో మనకి ఈ ప్రపంచం లేదు, ఈ విశ్వం లేదు. మన మన పిల్లలు కానీ, లేకపోతే మన కుటుంబం కానీ ఏది మనకి కనిపించదు. అనవసరమైపోతుంది మనకి. ఆ నిద్రలో హాయిగా విశ్రమిస్తాం. ఆ సమయంలో ఈ భ్రాంతి అని చెప్పబడేటటువంటి ద్వంద్వ ప్రపంచంలో కేంద్రీకరింపబడిన మీ చైతన్యం అలసిపోయి నీలోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ చైతన్యం ఉండబట్టే ఈ ప్రపంచమంతా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఎప్పుడైతే అది అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుందో, దాంట్లోని ఈ ప్రపంచం కానీ, విశ్వం కానీ కనపడేటటువంటి ఎక్కడ ఉంటే ఆ పరిస్థితులు గాని అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అలా ఆదిమూల స్థితిలో నీ చైతన్యం విశ్రాంతి తీసుకున్న తర్వాత తాజాదనాన్ని పొందుతుంది. అలా గాఢ నిద్రావస్థకు వెళ్ళిన తర్వాత మన చైతన్యం విశ్రాంతి పొంది తిరిగి తాజాగా, ఫ్రెష్‌గా మేల్కొంటుంది. అప్పుడు ఈ ప్రపంచంలో ఇంకా రాత్రంతా కూడా ముందు రోజు అలసిపోయి, విపరీతమైనటువంటి శ్రమ పడి, ఎంతో అలసిపోయినటువంటి మన చైతన్యం గాఢ నిద్రా స్థితిలోకి వెళ్ళిపోయి, మళ్ళీ ఉదయం లేవగానే చాలా ఫ్రెష్‌గా మొదలుపెట్టుకుంటాం మన జీవితాన్ని. తర్వాత నిద్రలోని స్వప్నావస్థలో నీ చైతన్యం మునిగి అంటే నిద్రలో గాఢ నిద్రా స్థితిలోకి వెళ్ళి తిరిగి నెమ్మదిగా కిందకి వచ్చేటప్పుడు అంటే మెలుకువ వచ్చే ముందు స్వప్నావస్థ అనేది ఒక స్టేజ్ ఉంటుంది. అంటే కలలు కనే స్థితి. ఆ కలల్లో మనం ఏదైనా కల కంటాము. కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము. అది కల అని కూడా అనుకోము. అలా నెమ్మదిగా ఆ కల స్థితిలోకి వచ్చి అప్పుడు మెలకువ వస్తుంది. ఈ ప్రపంచమనే స్వప్నంలోకి మేలుకుంటున్నావు. బాబా చెప్తున్నారు. అంటే గాఢ నిద్రావస్థ, తర్వాత స్వప్నావస్థ, ఆ తర్వాత మెలకువ స్థితి. అలా ఈ సృష్టి అనే కళ నీ నుండే, నీ కొరకే ప్రతిరోజు బహిర్గతమవుతూ ఉంటుంది. అంటే ఈ విషయం మనం అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి అనే ఈ కళ, ఈ సృష్టి అంతా కళ అని బాబా చెప్తున్నారు. సరే కళ అనుకుందాం. ఈ కళ మన నుండే, మన కొరకే ప్రతిరోజు మన నుండే బయటికొస్తుంది. అంతే కదా! ఇప్పుడు మనము నిద్రపోతున్నాం కాబట్టి, మెలుకువ వచ్చినప్పుడు మళ్ళీ మనం తాజాగా మనం ఏం ఏం చేస్తున్నామో రాత్రంతా ఏం జరిగిందో మనకి స్పృహ ఉండదు. మెలుకువ వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం? ఏ ఊర్లో ఉన్నాం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? లేకపోతే ముందు రోజు ఏం జరిగింది? తర్వాత మనం చేయవలసినటువంటి పనులేమిటి? ముఖ్యమైన పనులేమిటి? అనవసరమైన పనులేమిటి? ఇవన్నీ ఒక్కసారిగా మన చుట్టూ మూగిపోతాయి. కాబట్టి ఈ కళ అనేది, ఈ సృష్టి అనే ఈ కళ అనేది మన నుండే బహిర్గతమవుతుంటుంది. మన కొరకే బహిర్గతమవుతూ ఉంటుంది. ఒక్కసారి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక హ్మ్. ఇది నాగేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. హ్మ్.
ఒక చిలక జోష్యం చెప్పే వ్యక్తి మనందరం చూసే ఉంటాం. ఇదివరకు రోజుల్లో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు కొంచెం తగ్గారు. వాళ్ళు ఉదయం లేవగానే అంటే ఉదయమే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వ్యాపారస్తులున్నారనుకోండి, ఉదయమే షాప్ ఓపెన్ చేసేస్తారు. హోటలుందనుకోండి, ఉదయమే వాళ్ళు షాప్ ఓపెన్ జేసి, వాళ్ళకి కావాల్సిన సరంజామా అంతా సర్దేసుకొని, చట్నీలు రుబ్బేసుకొని, ఇడ్లీలు వేసేసుకొని, దోసలకి రెడీ పెట్టేసుకొని, ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని షో అనమాట. అంటే స్టార్ట్ అయిపోతుంది డే. రోజు స్టార్ట్ అయిపోతుంది. ఆ! వాళ్ళ యొక్క ప్రయత్నంతో. అక్కడికి నెమ్మదిగా వస్తూ ఉంటారు, తింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఒక చిలక జోష్యం చెప్పేవాడు కూడా అదే పరిస్థితి. ఉదయమే లేచి ఒక మంచి శాలువా లాంటిది ఒక రోడ్డు ప్రక్కన పరుస్తాడు. పరిచి అతనికి ఉన్నటువంటి సరంజామా అంతా దాని మీద పరుస్తాడు. అంటే చిన్న చిన్న కార్డ్స్‌లో ఎవరైతే జోష్యం చెప్పించుకుంటారో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అంటే అందరికీ సరిపడే కొన్ని కొన్ని స్లోగన్సు లేకపోతే కొన్ని అదృష్టమో, దురదృష్టమో ఏవో ఒకటి రాసేసి పెట్టేసి ఆ కార్డ్స్ అన్నీ పేర్చి పెడతారు. తర్వాత అక్కడ పంజరం దాంట్లో చిలక. హాయిగా అక్కడ కూర్చొని ఉంటాడు. పెద్ద విభూది బొట్లో ఏవో పెట్టుకొని. అప్పుడు ఓపెన్ అయిపోతాడనమాట. తెల్లవారగానే ప్రతి వాళ్ళు చేసే పని ఇది. వాళ్ళ షాపులు ఓపెన్ చేసేసుకుంటాం. మనం కూడా అంతే వంటిల్లు ఓపెన్ చేసుకుంటాం. మనమేమో ఆహ్, సా పనులు మొదలు పెట్టేసుకుంటాం. ఎవరైనా ఇదే పరిస్థితి. కాబట్టి ఈ కళ అనేది మనలో నుండే బయటకొచ్చింది. మనం ఒకవేళ నిద్ర లేవలేదు అనుకుందాం. మన వరకు ఈ ప్రపంచం ఉండదు. ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే మనం నిద్ర లేవలేదు. ఒక గంట ఎక్కువ పడుకున్నాం అనుకున్నాం. లేపోతే ఒక 4 గంటలు పడుకున్నాం అనుకున్నాం. లేపోతే ఏదో మాత్ర వేసుకుని. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఆ 4 గంటలు ప్రపంచం లేదు. లేవగానే మళ్ళీ ప్రారంభమైపోతుంది. అంటే ఎక్కడి నుంచొస్తోంది? ఈ సృష్టి అంతా కూడా మన నుండే బయటకొస్తోంది. అంటే మన మనసే పనిచేస్తోంది. మన మనసే ఇది అని చెప్తోంది. కాబట్టి మన కొరకే ఈ ప్రతిరోజు కూడా ఉదయం ప్రారంభమవుతుంది అంటున్నారు. నీ గాఢ నిద్రా దశలో నీకు మేల్కొనే శక్తి ఉండదు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు గట్టిగా ఎవరైనా కుదిపితే తప్ప నిద్ర నుంచి లేవం మనం. మనకి మనంగా లేవం. అనగా భగవంతునితో ఏకమై ఉన్నాననే జ్ఞానం ఉండదు. అంటే మెలుకు అంటే ఎరుక అనేదిక్కడ. చైతన్యంతో మనం ఆ గాఢ నిద్రావస్థను అనుభూతి పొందగలిగితే, మనం భగవంతునిలో ఏకమై ఉన్నామనేటటువంటి స్పృహ ఉంటుంది. అందువలన మళ్ళీ నిద్రపోతావు, కలలు గంటావు, తిరిగి ఈ ప్రపంచంలో మేలుకుంటావు. ఈ ప్రపంచంలో అంటే ఇదంతా కల అని చెప్తున్నారు కాబట్టి, ప్రపంచమనే కలలోనే మనం రోజంతా గడుపుతాము. అలసిపోయి రాత్రి నిద్రపోతాము. నిద్రపోయి గాఢ నిద్రలోకి వెడతాము. ఆ తర్వాత స్వప్నావస్థ అంటే ఏదో ఒక కలలొస్తూ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి కళ్ళు విప్పుకుని మెలుకువ తెచ్చుకుంటాం. కాబట్టి ఈ ప్రపంచంలోనే ఉంటూ నిద్రపోతూ ఏమీ ఎరుక లేకుండా గాఢ నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా ఎరుక లేకుండా కలలు గంటూ తిరిగి ఈ ప్రపంచంలోకి మేల్కొని మేల్కొంటాం. ఇదే విధానం ప్రతిరోజు పునరావృతమవుతూ ఉంటుంది. అందువలన నీవు నిద్రా స్థితిలోనైనా ఉంటావు, లేక ఆ సమయంలో వచ్చే కలలు గనే స్థితిలోనైనా ఉండిపోతావు, లేక ఈ సృష్టి అనే కలలో గాని ఉండిపోతాం. మొత్తం ఇదంతా కళ అని చెప్పడానికి బాబా ఎంతో ప్రయత్నిస్తున్నారు. మనకి కొంచెమైనా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో బాబా ఎంతో శ్రమపడి మౌనంగా ఉన్నప్పటికీ కూడా చూడండి మనము అందరికీ మనం హ్మ్, పైకి ఉచ్చరిస్తూ ఇదంతా చదువుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనం అంటే చెప్పలేకపోతున్నాం పూర్తిగా. కానీ బాబా మౌనంలో ఉండి సైగల ద్వారా ఇరిచి చెప్తూ ఉంటే ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పడం ఎంతటి అద్భుతము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు? "నువ్వు నిద్రా స్థితిలోనేనా ఉంటావు." అంటే 3 స్థితులు మనకి. మెలకువ అనుకునేటటువంటి ఈ కలల ప్రపంచంలో. ఈ కల అనే ప్రపంచంలోనేనా మెలకువగా ఉంటాం. లేదా నిద్రపోతూనేనా ఉంటాం. లేదా నిద్ర తర్వాత వచ్చే కలల ప్రపంచంలోనేనా ఉంటాం. ఇవి తప్ప ఈ స్థూల ప్రపంచంలో మనం చేసేదేమీ లేదు అని చెప్తున్నారు. భగవదనుభూతి పొందడమే నిజంగా నీవు ఈ సృష్టి అనే కల నుండి మేల్కొనడం.
ఎప్పుడైతే భగవదనుభవం పొందుతామో అప్పుడు ఈ సృష్టి అనే కళ నుండి మేల్కొంటాము. అప్పుడు నిజానికి నేను అనగా భగవంతుడనే నేను మాత్రమే ఉన్నానని, మిగిలిందంతా మిథ్య అని తెలుసుకుంటావు. ఎప్పుడైతే భగవదనుభవం పొందినటువంటి ప్రతి ఆత్మ కూడా నేను మాత్రమే ఉన్నాను, ఇదంతా వట్టి కళ, ఇదంతా శూన్యము, సున్నా అని తెలుసుకుంటాం. కానీ అనేకానేక కాలచక్రాలు గడిపిన తర్వాతనే మానవుడు తన నిజ స్థితిని అనగా భగవత్ చైతన్యం పొంది తన చైతన్యం ఈ ప్రపంచమనే ద్వంద్వం యొక్క భ్రాంతి నుండి శాశ్వతంగా విముక్తి పొందినది అని గ్రహిస్తాడు. అంటే ఎప్పుడైతే అనేకానేక కాలచక్రాలు బాబా చెప్పినట్లు 84 లక్షల జన్మలు అనుకుందాం. అవన్నీ కూడా దాటి దాటి ఎప్పుడైతే భగవదనుభవాన్ని పొందుతాడో మానవుడు ఆ చైతన్యం పొంది ఈ ప్రపంచము ఇదంతా ద్వంద్వము, ద్వంద్వ ప్రపంచం. అంటే లేదు, ఉంది, కాదు, అవును. ఈ ప్రపంచం నుండి బయటపడ్డాను అని తెలుసుకుంటాడు. ఈ సృష్టి మొత్తం అంతా మనసు యొక్క ఆలోచనల సయ్యాట. ఇందాక మనం చెప్పుకున్నాం. మనం ఆలోచించే జ్ఞానం ఎప్పుడుంటుంది? మనం మెలకువ స్థితిలోనే. అంటే పొద్దున్నే ఉదయం మేల్కొనగానే ఆలోచించే రంగుమని వచ్చేస్తూ ఉంటాయి. ఫ్లో అంతా ఆలోచనల యొక్క ఆహ్, ప్రవాహం మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి? ఎక్కడి నుంచో ముందు రోజు ఏం జరిగింది? లేకపోతే ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు. ఇలా ఈ మొత్తం ఆలోచనలన్నీ కూడా మనల్ని ముప్పిరిగొంటాయి. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఈ సృష్టి మొత్తం అంతా మనస్సు యొక్క ఆలోచనల సయ్యాట. మనసు ఆడే నాటకం. మనసు ఆలోచనలు ఆలోచనలతో ఆడేటటువంటి ఒక ఆట మాత్రమే ఈ ప్రపంచమంతా. నీ మనసే నిన్ను బంధించేది. నీ మనసే నీకు విముక్తిని కలిగించేది కూడా. నీవు శాశ్వతముగా సర్వస్వతంత్రుడవు. నిజానికి ఎంత మాత్రము బంధింపబడి లేవు. నువ్వు అనుకుంటున్నావు నేను నేను ఒక్కటే. నేను జస్ట్ ఈ శరీరం మాత్రమే. ఇంతకు మించి ఒక 3 అడుగులు పడుకుంటాం అంతే. అదే సారీ 6 అడుగులు పడుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఇంతకు మించినటువంటి స్థలం నాది లేదు. ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. మనకి మనంగా మనం పరిమితులము అని అనుకుంటాం. అబ్బే! నాకంతా తెలీదు అంటాం. కానీ నిజానికి నువ్వు తెలియక నువ్వు భగవంతుడివే, సర్వస్వతంత్రుడవు. ఎంత మాత్రము బంధింపబడి లేదు. కానీ నీ మనసు కారణంగా బంధింపబడి ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావు. నీ మనసే నిన్ను బంధించేది. నీ మనసే నీకు ముక్తి కలిగించేది అని చెప్తున్నారు. కానీ నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. నువ్వు వింటున్నావు. అంత మాత్రం చేత నీవు స్వేచ్ఛను అనుభవించలేవు. అంటే ఇలా బాబా ప్రవచనాలు చదువుకున్నంత మాత్రాన మన బంధాల నుండి మనం విముక్తి పొందగలుగుతున్నామా? కాదు. ఆయన చెప్తున్నారు. మనం వింటున్నాం. ఎందుకంటే ద్వంద్వం యొక్క భ్రాంతిలో నిన్ను నీ మనసు బంధించి ఉంచడం వలన. ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మన మనసు మనల్ని బంధించి ఉంచడం వలన మనము భగవంతునిగా ఎరుక లేకుండా ఉన్నాం. అంటే బాబా ఈ విషయాలన్నీ కూడా ఎంతో కష్టపడి, ఎంతో శ్రమతో చెప్తున్నప్పటికీ మనం ఆ అనుభూతి పొందలేకపోతున్నాం. ఎందుకు అంటే ఇంకా మన మనసుంది. ఆ మనసుని మనం నాశనం చేసుకోకపోతే గమ్యం చేరలేం. అందువల్ల నేను చెప్పింది విని అర్థం చేసుకోండి అంతే అంటున్నారు. కానీ అర్థం చేసుకున్నంత మాత్రాన సత్యం అనుభవనీయము కాదు. అర్థం చేసుకోగలిగినంత మాత్రాన అర్థం చేసుకుంటే మంచిదే. కానీ అర్థం చేసుకున్నంత మాత్రాన భగవద్ అనుభవాన్ని పొందలేవు సుమా. అనుభవమే. అనుభూతి పొందాలి అంటే మనస్సు నాశనం అవ్వాలి అంటున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై.